వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. నాగబాబుకి చెక్ పెట్టిన పవన్ కళ్యాణ్ నాగబాబుకి కీలక బాధ్యత ఇవ్వాలి, అలాగే రాజ్యసభకు పంపాలి అని చెప్పేసి ఒక వర్షన్. తర్వాత ఇంకో వర్షన్ ఏంటంటే నాగబాబుని ఎమ్మెల్సీకి ఇచ్చి మంత్రివర్గంలో తీసుకోవాలి. సో జనసేన టీడీపీ మధ్యలో ఉన్నటువంటి పొత్తు, డెఫినెట్ గా నాగబాబుకి మంత్రి పదవి ఇస్తారు. ఒకవేళ మంత్రి పదవి కాకపోతే తనకు హోదాకు తగ్గట్టుగా రాజ్యసభ ఇచ్చి పార్లమెంట్ కి పంపిస్తారని చెప్పేసి నిన్న మొన్నటి వరకు వాదన. బట్ ఇప్పుడు సడన్ గా నాగబాబుకి మంత్రి పదవి వద్దు, ఒకవేళ మంత్రి పదవి ఇస్తే ఇటు తమ్మునికి మంత్రి పదవి, అన్నకు మంత్రి పదవి, మళ్ళీ కుటుంబ పాలన అవుతుంది. సో మళ్ళీ మనం నిన్న మొన్నటి వరకు విమర్శించిన వాళ్ళు కూడా మనల్ని విమర్శించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి తనకేదో ఒక కార్పొరేషన్ పదవి, కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వాలి అని చెప్పేసి కూడా భావిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. సో మరి జనసేన పార్టీలో నాగబాబు గారు కూడా చాలా క్రియాశీలకంగా పాల్గొన్నారు. అలాగే 2019 ఎన్నికల్లో కూడా పోటీ చేశారు. 2023 ఎన్నికల్లో తన సీట్ ని త్యాగం చేయడం అనేది జరిగింది, ఇతరులకి అవకాశాన్ని ఇవ్వడం అనేది జరిగింది. సో సీటు త్యాగం చేశారు. అలాగే 2024 గెలుపులో కూడా కీలక భాగస్వామిగా కూడా నాగబాబు గారు ఉన్నారు. సో జనసేనకి ఇంకొక మంత్రి పదవి ఇవ్వాలి అని చెప్పేసి కూడా అది మొదటి నుంచి వస్తున్నటువంటి ప్రపోజలే. అందుకు సంబంధించి ఒక రాజ్యసభని ఇవ్వాలి, లేకపోతే మంత్రి పదవిని ఇవ్వాలి అని చెప్పేసి మొదటి నుంచి వస్తున్నటువంటి ప్రపోజల్. ఆ ప్రపోజల్ ని డెఫినెట్ గా ఇటు నాగబాబు గారు ఓకే అన్నారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా మొదట్లో ఓకే అన్నట్టు కూడా తెలుస్తుంది. మరి సడన్ గా ఎందుకు యూటర్న్ తీసుకున్నారో లేదో తెలియదు. సో కార్పొరేషన్ చైర్మన్ బాధ్యతలు, అది కూడా కీలక కార్పొరేషన్ చైర్మన్, ఇప్పుడు కాపు కార్పొరేషన్ చైర్మన్ ఉంది. సో కాపు కార్పొరేషన్ చైర్మన్ ఇస్తే డెఫినెట్ గా కాపు నాయకులతోటి రెగ్యులర్ గా టచ్ లో ఉన్నట్టు ఉంటుంది. అలాగే వాళ్ళకి సంబంధించిన ఏమైనా పథకాల విషయంలో కానీ ఏదైనా ఇచ్చినా కూడా జనసేన పార్టీకి కనెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయని చెప్పేసి కూడా ఈ విధంగా ఆలోచిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. మరి దీనిపైన నాగబాబు గారు అయితే ఇప్పటి వరకు ఏం అనలేదు. నాగబాబు గారికి ఎన్నిసార్లు మాట్లాడినా కూడా సరే నాకంటూ ఏదో ఒక బాధ్యత వస్తుందిలే అని చెప్పేసి కూడా చాలా సందర్భాల్లో చెప్పడం అనేది జరిగింది. తర్వాత పెద్ద బాధ్యతల పైన నాకు ఎటువంటి ఆశలు లేవు అని చెప్పేసి కూడా చెప్పారు. అయినప్పటికీ మనసులో ఎవరికన్నా ఉంటుంది మంత్రి కావాలి అని చెప్పేసి, లేకపోతే రాజ్యసభకి వెళ్ళాలి, పార్లమెంట్కి వెళ్ళాలి అని చెప్పేసి. మరి సడన్ గా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఈ విధంగా యూటర్న్ తీసుకోవడాన్ని ఏ విధంగా చూసుకోవచ్చు? అలాగే మరి జనసేన పార్టీ నేతలు అయితే నాగబాబు గారికి ఇవ్వండి, ఆయన సరైన నాయకుడే అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఆయన నాగబాబుకి ఇస్తే కూడా జనసేన ఇంకా బలోపేతం అవుతుంది అని చెప్పేసి కూడా భావించారు. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మంత్రివర్గంలో ఉన్నారు కాబట్టి పార్టీ వ్యవహారాలను చూసుకునేటోళ్ళు కూడా ఒకరు ఉండాలి. ఇప్పుడు అంటే నాదెండ్ల మనోహర్ గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ ఇద్దరు క్రియాశీలకంగా ఉండే ఇప్పుడు ఇద్దరు మంత్రి పదవులు ఉన్నాయి కాబట్టి సో నాగబాబు గారికి ఏదైనా కీలకమైన కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చి పార్టీ బాధ్యతలను కూడా తనే చూసుకునేటట్లు కూడా పవన్ కళ్యాణ్ ప్లాన్ చేసినట్టు కూడా తెలుస్తుంది. మరి పవన్ కళ్యాణ్ నిర్ణయం ఎంతవరకు కరెక్ట్? మరి నాగబాబుకి మంత్రి పదవి రాకుండా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారా, లేకపోతే కేవలం పార్టీ వ్యవహారాలు తర్వాత భవిష్యత్తు ఆలోచించి ఈ విధంగా చేస్తున్నారా అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.